This is Pawan. Welcome to my new YouTube ఛానల్ పవన్ డార్లింగ్. ఓకే, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ ఆర్ ఎంఎస్ ఆఫీస్, చాలామంది ఎంఎస్ వర్డ్ అంటారు, ఎంఎస్ ఆఫీస్ అంటారు. సో మనం ఈరోజు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో అందరు రెడీగా ఉన్నారా? మనం ఉన్న జనరేషన్కి కనీసం మనకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ రాకపోతే బాగుండదండి. మనం 2025లో ఉన్నాం. ప్రజెంట్ జనరేషన్ మనం ఎట్లుండాలి? కనీసం బేసిక్ కాన్సెప్ట్ రావాలి ఖచ్చితంగా. ఫర్దర్గా ఎక్కడవుతానే యూజ్ అవుతుంది. కనీసం అవి కూడా రాకపోతే బాగుంటుంది కదా. సో మీకోసం నేను నా టైం కేటాయించి మీకోసం చెప్తున్నా. సో నేర్చుకోండి. మొత్తం బేసిక్ కాన్సెప్ట్ చెప్తా అందరికీ. సో జాగ్రత్తగా నేను చెప్పింది ప్రతి ఒక్క పాయింట్ వినండి, నోట్ చేసుకోండి. మీకు ఎంఎస్ ఎక్సెల్ ఆల్రెడీ క్లాసెస్ చేసినాము. ఆ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీళ్ళు చెక్ చేసుకోండి. మనం ఈరోజు చూడబోయేది ఎంఎస్ వర్డ్ ఆర్ ఎంఎస్ ఆఫీస్ అంటారు. మనం అయితే ఎంఎస్ వర్డ్ అంటాం, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది ఎంఎస్ వర్డ్. ఓకే, చాలా బేసిక్ కాన్సెప్ట్ చెప్తా. ఎట్లా చేస్తారు, ఏమేం కథ అంతా ఎట్లా చేయాలనేది అంతా చెప్తా. సో జాగ్రత్తగా వినండి. మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంఎస్ వర్డ్ మీద, ఎంఎస్ ఆఫీస్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లుంటుందా, ఇట్లా చేయాలని అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్, షేర్. మనం డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాం. అబౌట్ సిస్టమ్ గురించి కానివ్వండి, కంప్యూటర్ సిస్టమ్ గురించి, ఎక్సెల్ గురించి, వర్డ్ గురించి, ఆర్ నెక్స్ట్ కొన్ని క్లాసెస్ కూడా చెప్పబోతున్నా. సో దాని గురించి కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి క్లాస్ అనేది మీకు తీసుకొస్తూ ఉంటా, మీకు అర్థమయ్యే వేలో. ఓకే, రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినాక ఓకే, ఇక్కడ ఉంది చూస్తారు వర్డ్ అంటని. ఇక్కడ వర్డ్ అని ఉంటుంది, లేకపోతే ఇక్కడ సెర్చ్ చేయండి వర్డ్ని ఎంఎస్ వర్డ్ అంటారు, బట్ ఇక్కడ వర్డ్ అని టైప్ చేసి వస్తుంది. నాది 2021 వర్షన్. మీది ఏ వర్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే, ఇది వర్డ్ యొక్క ఇంటర్ఫేస్. ఓకే, ఇది హోమ్, ఇది ఇన్సర్ట్, ఇది డ్రా, ఇది డిజైన్, ఇది లేఅవుట్, ఇది రిఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ, వ్యూ, హెల్ప్. ఒక నిమిషం, హెల్ప్. ఓకే, ఫస్ట్ మనం ఫైల్ గురించి చూస్తాం. ఫైల్ అంటే ఏంది? ఇక్కడ హోమ్ పేజ్ అంటే ఇవంతా హోమ్ పేజ్. న్యూ అంటే కంట్రోల్ ఎన్కి షార్ట్ కట్కి వచ్చేసి న్యూ అంటే కొత్త పేజ్. ఇప్పుడు ఇక్కడ దీనికి షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ ఎన్ అండి. కంట్రోల్ ఎన్ క్లిక్ చేసిన వస్తుంది, లేకపోతే ఇట్లా మీరు క్లిక్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ తీసుకున్నా వచ్చేస్తుంది. ఓకే, ఓపెన్ అంటే మనం ఆల్రెడీ ఒక ఫైల్ చేసినాము, ఆ ఫైల్ మనం ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తుంది. ఓకే, షేర్ అంటే ఈ ఫైల్ మనం షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ సేవ్ అంటే తెలుసు కదా షార్ట్కట్కి. ఓకే, దీనికి షార్ట్కట్కి చెప్పలేదా? మనము కొత్త డాక్యుమెంట్ తీసుకోవడానికి షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ ఎన్. న్యూ డాక్యుమెంట్ తీసుకోవడానికి కంట్రోల్ ఎన్. నెక్స్ట్ ఆ డాక్యుమెంట్ని ఓపెన్ చేయడానికి కంట్రోల్ ఓ. నెక్స్ట్ సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్. ఓకే, సేవ్ యాస్ అంటే సెకండ్ టైం సేవ్ చేయడం, లేకపోతే సెకండ్ టైం సేవ్ చేయడం దాన్ని సేవ్ యాస్ అంటారు. నెక్స్ట్ ప్రింట్ అంటే మనకు గనక ప్రింటర్ అవైలబుల్గా ఉంటే మనం దీంతో జిరాక్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్లోజ్. నెక్స్ట్ అకౌంట్ ఆఫ్ మోర్ ఆప్షన్స్, మనకు అవసరం లేవన్నీ. ఓకే, మనం కొత్త డాక్యుమెంట్ తీసుకోబోతున్నాం. ఓకే, ఇక్కడ మనకు ఫైల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం హోమ్లోకి వచ్చాం. హోమ్లో ఏముంటుందంటే పేస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
వర్డ్లో మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ టెక్స్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది, మిగతా అన్ని స్మాల్ వస్తాయి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది, మిగతా అన్ని స్మాల్ వస్తుంది. మన ఛానల్ పేరు రాతుంది పవన్ డార్లింగ్. ఇప్పుడు నేను దీన్ని ఒక పేరు రాసా. ఈ పేరు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే కంట్రోల్ ఏ ఒత్తిన వస్తుంది, లేకపోతే ఇక్కడ ఉంది కదా, ఇట్లా డ్రాగ్ చేయండి. మనం మౌస్ ఆర్ మీ ట్రాక్ ప్యాడ్ తోటి అటు సైడ్ జరిపినాక ఇక్కడ మోర్ ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ తోటి మనం ఏదంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తుంది ఆప్షన్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వస్తాయి అవన్నీ. ఓకే, నాకు కొంచెం ఫాంట్ మార్చుకుంటా ఫస్ట్. నేను ఏరియల్ బ్లాక్కి ఫాంట్ మార్చుకున్నాక దీని సైజ్ వచ్చేసి ఒక 48 పెట్టినా. ఓకే, ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ అన్ని, ఇప్పుడు నేను దీనికి బోల్డ్ అంటే ఉన్న సైజ్ని కొంచెం థిక్నెస్ చేస్తుంది అండి అది. నెక్స్ట్ ఇటాలిక్ అంటే మీరు చూసి మీకు అర్థమవుతుంది. ఇటాలిక్ అంటే ఏంది, ఇక్కడ సైడ్ కొంచెం బెండ్ అవుతుంది, అంత చూసారా, కొంచెం బెండ్ అవుతుంది. నెక్స్ట్ అండర్లైన్ అంటే కింద లైన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా మధ్యలో ఒక లైన్ వచ్చేదాన్ని, మధ్యలో లైన్ వస్తుంది దాన్ని. ఇక్కడ మనకి ఇవన్నీ సర్కిల్ షేప్ ఆర్ ఇట్లా స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా. స్క్వేర్ షేప్లో ఉన్నాయంటే ఇది మనం దీన్ని అప్లై చేసామని అర్థం. అప్లై చేసాం, నాకు వద్దనుకుంటే తీసేస్తే ఇక నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇటాలిక్ కూడా అప్లై అయిపోయింది, అండర్లైన్ అప్లై అయిపోయింది. నేను ఇవన్నీ తీసేసిన, నాకు ఏం లేదు, జస్ట్ టెక్స్ట్ ఒకటి అంతే, ఏం లేదు. ఓకే, ఇది ఎట్లా అంటే కొంచెం లైక్ మీ నేమ్ని డిజైన్ చేసుకోవడానికి, మీ ఏదైనా పేరుని కానీ ఏదైనా ఒక టెక్స్ట్ని డిజైన్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేస్తామండి. ఓకే మీకు ఇది కట్ కాపీ పేస్ట్ చెప్పలేదు. ఫస్ట్ దీన్ని మీరు ఇందులో ఏది చేయాలనుకున్నా, ఏది అప్లై చేయాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అంటే కంట్రోల్ ఏ ఒత్తిన వస్తుంది. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ అండి. అంటే మేము రాసింది ఒక్కటే కాబట్టి, ఒక్కటే ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. లేదంటే మీరు కొన్ని 4-5 సెంటెన్స్ రాశారనుకోండి, అవన్నీ సెలెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఒక్కటి ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా సెలెక్ట్ ఇట్లా చేయండి. అట్లా 4-5 ఉన్నప్పుడు సపరేట్గా డ్రాగ్ చేసుకొని చేయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, నేను దీన్ని కట్ చేస్తున్నా. కట్ అంటే కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అండి. ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. కంట్రోల్ ఎక్స్ అంటే కట్. రిమూవ్ ద సెలెక్షన్ ఆఫ్, పుట్ ఇట్ ఆన్ ద క్లిప్ బోర్డ్, కెన్ పేస్ట్ విత్ సమ్వేర్ హెల్స్. ఓకే, కట్. ఓకే, కట్ అవుతుంది ఇక్కడ. కట్ చూసారా, ఎగిరిపోయింది. కట్ మీనింగ్ ఏంది, కట్ చేయడం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు అది పోయింది కదా, మళ్ళీ అది రావాలంటే మనం ఏమవుతాలి, కంట్రోల్ జెడ్ అవుతాలి, వచ్చేస్తుంది. కంట్రోల్ జెడ్ అంటే అండు, కంట్రోల్ వై అంటే రెండు, కంట్రోల్ వై అంటే కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై, ఈ రెండు షార్ట్కట్ కీస్ నోట్ చేసుకోండి. నేను కొన్ని షార్ట్కట్స్ కీస్ కూడా చెప్తున్నా, సరే అవి కూడా మీరు నోట్ చేసుకోండి, మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఓకే, కాపీకి కంట్రోల్ షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ సి. ఇక్కడ వస్తుంది. నేను దీన్ని కాపీ చేసుకున్నా. పేస్ట్ చేయాలంటే ఇక్కడ కిందికి వచ్చేసి కంట్రోల్ వి వచ్చిన వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ పేస్ట్ అని ఉంది, ఇది వచ్చిన వస్తుంది. ఇక నాకు 3 వచ్చినాయి చూసారా. అబ్జర్వ్ చేయాలి ఆర్డర్. ఒక నిమిషం, కంట్రోల్ తగ్గత్తి. ఇక నాకు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ నేను ఇంకా పేస్ట్ చేస్తున్నా. చూసారా 3 అయినాయి. ఒక్క నిమిషం, మీకు అర్థం కానట్టుంది. ఇక ఇప్పుడు ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. చూసారా 3 వచ్చినాయి. అట్లా కట్టు, కాపీ, పేస్ట్. ఓకే, ఇవి మీకు ఐడియా వచ్చేసినాయి. కట్టు అంటే కట్ చేయడం, కాపీ అంటే కాపీ చేయడం, కాపీ చేసిందని మళ్ళీ పేస్ట్ అంటే మీరు కాపీ చేసిందని మళ్ళీ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ షార్ట్కట్ కీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఓకే, ఇదేంది ఫాంట్ అండి. ఫాంట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సైజు. నెక్స్ట్ ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇది లైన్ అనేది మధ్యలో వస్తుంది, స్ట్రైక్ త్రూ అవుట్. నెక్స్ట్ ఇది ఏంటంటే మనం సైన్స్లో యూజ్ చేస్తామండి. ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములాస్. అదే ఎగ్జాంపుల్ H2O, CO3, నెక్స్ట్ లేకపోతే CaCO3 అట్లా ఉంటుంది ఆ ఫార్ములాస్. దానికి మనం యూజ్ చేస్తాం. స్క్రిప్టర్ ఫర్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఉంది. వద్దు, మనకు అవసరం లేదు, నేను చెప్తుంది పద్యం గురించి. ఓకే, నెక్స్ట్ ఏంటిది. ఓకే,
అంటే మనం దీనికి చెప్పినా కదా, ఫస్ట్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే అవుతుంది సెలెక్ట్, లేకపోతే కాదు. ఓకే. ఓకే, నెక్స్ట్ దీనికి ఎల్లో పెడదాం. నెక్స్ట్ చూసారా అంత బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాను, అన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తున్నా. చూసారా, పవన్ డార్లింగ్. కాకపోతే ఇది రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది ఇలా ఎల్లో కలర్, ఇది బ్లూ కలర్. నేను కొంచెం నిదానంగా చెప్తున్నా, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఈ ఎంఎస్ వర్డ్ అనేది చాలా కొంచెం అర్థమైంది అనుకో, దీంతో మనం ఇష్టం ఉన్నట్టు ఆటాడవచ్చు దీంతో. కాకపోతే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ అనేది రావాలి. సో అందుకని నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో వీడియో కొంచెం లెంత్ అయినా సరే మీకు కొంచెం ఓపిక కట్టుకొని వీడియో చూడండి. కొంచెం అర్థం చేసుకోండి, ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తే ఏమవుతుందని చెప్పి అర్థం చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. ఓకే. మీరు బయట కనుక క్లాసుకు పోతే వాడు వేలకు ఫీజు అడుగుతాడు. నేను ఇంకా ఫ్రీగా మీకోసం చెప్తాను. సో అర్థం చేసుకొని వినండి, కొంచెం టైం కేటాయించండి, వచ్చేస్తుంది ఎంతసేపు. ఓకే. కంట్రోల్ ఏ వస్తున్నాక ఇక్కడ, అయ్యో ఇదేంటిది, ఇది క్లిప్ ఆర్ట్స్ అయిపోయింది, ఇది ఫాంట్ అయిపోయింది. అంటే ఫాంట్కి మనం యాడ్ చేయవచ్చు, ఇది పేరాగ్రాఫ్కి మనం యాడ్ చేయవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుల్లెట్ పాయింట్స్ ఇద్దాం. బుల్లెట్ పాయింట్స్ అంటే తెలుసా మీకు? అంటే ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ ఇచ్చిండు సారు, ఆ క్వశ్చన్కి మనం ఏం చేస్తాం, ఆన్సర్ అనేది ఆన్సర్ ఎట్లా రాస్తాం మనం, ఆన్సర్ అంటే మనం పాయింట్ వైజ్ రాస్తాం, అవునా కదా? సార్కి కూడా మంచి అర్థమవుతుంది, మనకు కూడా మంచి అర్థమవుతుంది. చూడండి అర్థమవుతుంది, బస్ పాయింట్ టు పాయింట్ రాసిండు, కొంచెం నాలెడ్జ్ అని చెప్పి అర్థమవుతుంది. అట్లా పాయింట్ టు పాయింట్ రాసిందంటే మనకే కానీ పేపర్ రాసేటోనికి మంచి అర్థమవుతుంది. సో అందుకని పాయింట్ టు పాయింట్ రాస్తున్నా. సో ఇవన్నీ బ్లడ్ పాయింట్స్. కంట్రోల్ ఇవ్వద్దండి, ఇంకా మార్చుకోవచ్చు, మన ఇష్టం అంటే మార్చుకోవచ్చు. నాకెందుకో వీలు వచ్చింది ఇది కదా. ఓకే, అర్థమైందా? ఇట్లా ఇవన్నీ ఏంటంటే బ్లడ్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్, ఇది ఏంటంటే మనం రాసేదంతా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్ అలైన్మెంట్ అంటారు దీన్ని. లెఫ్ట్ అలైన్మెంట్ అంటే మనం రాసిన ప్రతి ఒక్కటి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. నేను కంట్రోల్ వెళ్ళొస్తున్నా, అది ఆల్రెడీ లెఫ్ట్లో ఉంది కాబట్టి వస్తలేదు, అది కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఎల్. ఓకే, నెక్స్ట్ ఇది కంట్రోల్ ఈ అంటే సెంటర్కి వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ అంటే రైట్. అంటే మీకు అర్థమైంది ఎట్లనో? ఒకసారి మూమెంట్ చూడండి, మూమెంట్స్ అబ్జర్వ్ చేయండి. కంట్రోల్ ఎల్ అంటే లెఫ్ట్కి వచ్చింది, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఈ అంటే బరాబర్ అటు కాదు ఇటు కాదు, మిడిల్లో ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ ఆర్ అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే జస్టిఫై అంటే అటు. ఇప్పుడు జస్టిఫై ఎట్లా అంటే ఒక పేరాగ్రాఫ్ తీసుకుంటే ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. నేను దీన్ని ఫస్ట్ సేవ్ చేస్తున్నా. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్. ఓకే. ఓకే, నేను సేవ్ చేసిన. ఓకే, మనం ఒక ఫైల్ ఓపెన్ చేయాలి. ఫైల్, నేను ఒక చిన్నది మాకు చెప్పే క్లాసు ఓపెన్ చేస్తున్నా. టెక్స్ట్ ఎక్కడ ఉంది? నాకు కొంచెం పెద్ద టెక్స్ట్ కావాలి. ఓకే, కంట్రోల్ సి. నేను దీన్ని కాపీ చేసుకున్నా. నేను కాపీ చేసినాక ఫైల్లోకి పోయి, ఇక ఇందాక నేను సేవ్ చేసినా కదా, ఇది ఇక్కడ కిందికి వచ్చేసి మనం సైజ్ అనేది ఫస్ట్ డిక్రీజ్ చేసుకోవాలి. ఫైల్ అనేది ఫస్ట్ మనం డిక్రీజ్ చేసుకున్నాక ఎంత, ఒక 10 పెట్టేసేయండి. 10 పెట్టేసినాక కంట్రోల్, ఇందాక నేను కాపీ చేసిన కదా అక్కడ కాపీ చేసిన కదా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అంటే షార్ట్కట్కి ఏంది, కంట్రోల్ వి. ఓకే, అయిందా? ఫస్ట్ బ్లడ్ పాయింట్ తీసేయండి. నెక్స్ట్ బ్లడ్ పాయింట్స్ తీసేయండి.
ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కంట్రోల్, ఓకే నిమిషం. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దీనికి ఫాంట్ మారుస్తున్నా. ఫాంట్ ఏం పెడదాం? ఓకే, బాగుంది, పెడదాం. ఇప్పుడు ఇది ఎట్లుందండి? ఒక్కసారి కొంచెం జూమ్ చేస్తాం. ఈ మ్యాటర్ మనకు కావాల్సిన మ్యాటర్ కాదు, మనకు కావాల్సింది ఫార్మేట్ ఎట్లా చేయాలో చూడండి. మూమెంట్ చూడండి, మూమెంట్స్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు ఇది ఎట్లుంది? ఇదేమో స్టిక్ స్టార్ట్ అయింది, ఇక్కడికి ఎండ్ అయింది. ఒక్క నిమిషం, కంట్రోల్ వద్దు. ఇగో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా కదా, దీన్ని కంట్రోల్ జే వచ్చిన. ఓకే, ఎట్లుంది? కంట్రోల్ ఎల్ చూసిరా? ఇప్పుడు ఇది ఎట్లుందండి? ఇక మొత్తము లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయింది, అవునా కాదా? మీకు అర్థమైందా? ఇగో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఉందా? ఈ టెక్స్ట్ ఫార్మాట్ ఉందా? ఈ టెక్స్ట్ ఫార్మాట్ అనేది ఇక్కడ దీన్ని క్లిక్ అయింది కాబట్టి ఇట్లుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఎట్లుంది? మొత్తం లెఫ్ట్ సైడ్, మొత్తం ఇప్పుడు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నది, మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇది అంతా కాదనుకుంటే ఇది క్లిక్ చేయండి. ఎట్లుంది? బరాబర్ అటు కాదు ఇటు కాదు, మధ్యలో మంచి చూడడానికి అందంగా అనిపిస్తుంది, అవునా కాదా? దీని షార్ట్ కట్కి ఏంటంటే కంట్రోల్ జే. ఫస్ట్ మనం దీన్ని క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది కదా, దీన్ని మనం మంచిగా మనకు చూడడానికి అట్రాక్టివ్ అనిపించేటట్టు ఒక వే ఆఫ్ ఫార్మాట్లో ఉండాలంటే కంట్రోల్ జే అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఎట్లా వచ్చింది మనకు? మనకి ఎట్లా కనిపిస్తుంది చూడ్డానికి? కానీ మంచి అందంగా అటు ఇటు కాకుండా ఒక సీక్వెన్స్గా వచ్చేసింది, అవునా? సో ఇట్లా మనం ఎప్పుడైనా సరే, మీరు టెక్స్ట్ బుక్ కానివ్వండి, మీరు నోట్స్ కానివ్వండి, ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చిన ఇట్లాంటి ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, అందులో ఇట్లాంటి సీక్వెన్స్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్కి అర్థం కావాలి, మంచి చూడని నడివే అతనికి చదువుకోవడానికి ఈజీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చదవాలంటే ఇంట్రెస్ట్ రావాలంటే ఆ వే ఆఫ్ కరెక్ట్ అనేది సీక్వెన్స్ లైన్ కరెక్ట్ ఉండాలి. సో అందుకని ఈ మెథడ్ యూజ్ చేస్తారు అందులో. సో మీకు అర్థమైందిగా, పారాగ్రాఫ్ అయిపోయింది. సో ఇదేంటంటే, ఇది కొంచెం తర్వాత డీటెయిల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ చెప్తున్నా. ఓకే, మనం దీనికి ఉంది, మనం కలరింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ కలర్ ఆడదాం? రెడ్ కలర్ ఆడదామా? సారీ, ఓకే, అర్థమైందా? మనం మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇష్టం మార్చుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత మళ్ళీ ఇదంతా మళ్ళీ అదే అంటే ఫౌంట్ లాగా స్టైల్స్. ఓకే, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. ఓకే, చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఫైండ్ అని క్లిక్ చేయండి. ఫైండ్ అని క్లిక్ చేసినాక మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏం ఓకే, నాకు ఏం కావాలి? నాకు ఇక్కడ ఇక్కడ బట్ ఉందా? ఈ బటన్ అనేది ఇందులో ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బటన్ టైప్ చేయండి. బటన్ టైప్ చేసి ఎంటర్ చేయండి. చూసిరా? మీకు ఇక్కడ హైలైట్ అయిపోయింది. మీకు ఇక్కడ హైలైట్ అయిపోయింది. సో మీరు బటన్ క్లిక్ చేసిన నడివే ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది. టెక్స్ట్లో ఇది ఒక్కటి కొంచెం బోల్డ్ వచ్చేసింది. అంటే బోల్డ్ అంటే కొంచెం థిక్నెస్ ఎక్కువై వచ్చేసింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటే ఫైండ్ అంటే వెతకడం. మన భాషలో చెప్పాలంటే వెతకడం. ఒక వర్డ్ని, ఒక సెంటెన్స్ని కానీ వెతకడం ఎట్లా అంటే యూజింగ్ ఎంఎస్ వర్డ్ల ఇట్లా. అర్థమైందా? అంటే ఇది చిన్న ఉంది కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తుంది, కానీ మీరు కనుక ఒక 20 పేజీలు కనుక టెక్స్ట్ రాసి అందులో మీకు ఒక వర్డ్ మిస్ అయింది, ఒక వర్డ్ మీరు వెతకాలనుకుంటున్నారు, అప్పుడు ఎట్లా చేస్తారు? 20 పేజీలు ఇట్లా మీదకి కిందికి అనుకుంటా చూస్తే తెల్లారుతుంది. అందుకని ఇట్లా అక్కడ టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ అంటే ఏంటంటే సేమ్. ఇప్పుడు ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్లో మనం ఏం చేస్తామంటే అంటే అర్థం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు
వాడి ఆఫ్ రీప్లేస్ మనం పోయేది రీప్లేస్ కాడ బట్ అని ఉంది. మనము బియూటీ బట్ అనే వర్డ్ని అండ్ తోటి రీప్లేస్ చేస్తాం. అంటే బట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మనం ఏఎండి అని రాస్తాం. ఓకే, రీప్లేస్ ఆల్ క్లిక్ చేయండి, ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, చూసారా మీకు ఇక్కడ ఇందాక ఏముండే బియూటీ ఉండి ఇప్పుడు ఏమొచ్చింది బట్ వచ్చేసింది. సో ఈజీ, అర్థమైందా? బట్ ఎట్లా అండ్ బట్ అండ్ రీప్లేస్ ఎట్లా, ఫైండ్ ఎట్లా, అర్థమైంది కదా. నెక్స్ట్ సెలెక్ట్ అంటే ఒక వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది సింపుల్. అదే సెలెక్ట్ ఆల్, నెక్స్ట్ లేకపోతే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, సెలెక్ట్ సమ్ ప్యానల్స్. ఓకే, అంత అవసరం లేదు. యాడ్స్ ఇన్స్ట్రక్షన్ అంత డేటా కావాలి, చెప్తా తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమైంది కదా దీని ఏంటిది. క్లిప్ ఆర్ట్స్ గురించి చెప్పేసిన, ఫౌంట్ గురించి చెప్పేసిన, పేరాగ్రాఫ్ గురించి చెప్పేసిన. నెక్స్ట్ స్టైల్స్ అంటే మీకు ఇష్టమైన స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్ ఇవంతా ఎడిటింగ్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్లోకి పోదాం. ఇన్సర్ట్లోకి పోయి ఇదేంటిది కవర్ పేజ్ అంటే మీకు ఐడియా ఉందే ఉంటుంది. అంటే ఇక చూసిరుగా, అంటే ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్ ఫస్ట్ అట్ట ఏమంటారు దాన్ని, అట్ట అంటారా? నేను దాన్ని అట్ట అంట. అంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఎస్ఎస్సిలో మొత్తం ఎస్ఎస్సి గురించి చెప్తే, ఎందుకంటే మనం అక్కడి వరకు ఎస్ఎస్సి వరకు మనం ఒక కాన్సన్ట్రేషన్ తోటి ఎంతో జాగ్రత్తగా ఎంతో ఇష్టం ఉండి చదువుతాం ఎస్ఎస్సి వరకు. ఎస్ఎస్సి దాటినాక కొంచెం ఇక ఆ పని ఈ పని అని చెప్పి కొంచెం ఎట్లుంటుంది. సరే, వేరే దానికి కింద కానీ ఎస్ఎస్సిలో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ఏంది తెలుగు. ఆ తెలుగులో ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ని ఎట్లా డిజైన్ చేయాలనేది ఇది కవర్ పేజ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా, మేము చెప్తుంటే మీకు ఐడియా వస్తుంటుంది. కవర్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్, టెక్స్ట్ బుక్ మీద ఫస్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ చేయకుండా ఫస్ట్ పేజ్ ఒక బ్లాంక్ పేజ్. మీకు ఒక బ్లాంక్ పేజ్ కావాలి. కాకపోతే నువ్వు కజర్ ఎక్కడ, ఒక నిమిషం, నువ్వు కజరియో ఇక్కడ పెట్టి నువ్వు ఇక్కడ వద్దు. ఇదంతా A4 షీట్ పేపర్ అండి. మీది A4 షీట్ పేపర్. మీకు ఎట్లా కనిపిస్తుంది, మీకు ఎట్లా తెలుస్తుంది A4 షీట్ అంటే? ఇగో ఇక్కడ డిజైన్లోకి వెళ్ళండి. డిజైన్ సారీ, ఒక నిమిషం. ఇగో ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ చూడండి, ఇది 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 ఏ పేపర్? ఇది A4 పేపర్. మనం ఎప్పుడైనా సరే ఎంఎస్ వర్డ్లో ఏది చేసినా A4 షీట్లోనే చేయాలి. ఎందుకంటే మనం చేసేది ఎందుకు, ఒక టెక్స్ట్ కానివ్వండి, ఒక బాక్సెస్, ఒక స్టూడెంట్ డేటా టేబుల్ కానీ చేసిన దాన్ని మనం ప్రింట్ తీసుకునేటప్పుడు A4, A5, A6 ఇవన్నీ కొంచెం అంత పని చేయవు. ఓన్లీ A4 మటుకు కరెక్ట్గా సైజ్ వచ్చేస్తుంది. మనం ఎంత తీస్తున్నామో అంత వచ్చేస్తుంది. అందుకని మనం ఎప్పుడైనా సరే A4 పెట్టుకోవాలి. ఓకే, ఇది చూసారా, ఇది ఎందులో ఉంది, A4 అనే ఉంది అట్లా. ఓకే, ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇగో ఇప్పుడు ఎక్కడున్నా ఓకే, బ్లాంక్ పేజ్ కదా. బ్లాంక్ పేజ్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి ఒక 2 టైమ్స్ క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి బ్లాంక్ పేజ్ అన్నాం అనుకో, ఇక్కడ వరకు 2, ఇక్కడ 2 ఉందా, 2 వరకు ఇందులో వస్తుంది. ఓవర్ ఫ్లిట్టింగ్ ఉందా, ఈ ఓవర్ ఫ్లిట్టింగ్ అంతా నెక్స్ట్ పేజ్కి వస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ కార్నర్కి కానివ్వండి, కార్నర్కి వచ్చేసి ఒక 2 టైమ్స్ దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి కజర్ని. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూసిరా, కొత్త బ్లాంక్ పేజ్ వచ్చింది. మీకు అర్థం కనిపించలేదా? ఒక్క నిమిషం, కనిపిస్తుంది అయితే మీకు? సారీ, మళ్ళీ నేను కొనాకు వచ్చిన వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో బ్లాంక్ పేజ్ క్లిక్ చేసిన, చూసా 3 వచ్చినాయి. సో మనం ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి బ్లాంక్ పేజ్ క్లిక్ చేసారు అనుకో, అరే నేను ఇక్కడున్నా నేను ఇప్పుడు ఇక్కడున్నా, నా కజర్ ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను బ్లాంక్ పేజ్ క్లిక్ చేసి ఏమవుతుంది, ఇక్కడ బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేయండి. ఏమైనా చూసిరా, ఇక్కడున్న టెక్స్ట్ అంతా ఎగిరిపోయింది. సో అందుకని మనం ఎండింగ్లోకి వచ్చేసి కొత్త పేజ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకు ఆ టెక్స్ట్ ఎటు పోదు, కొత్త బ్లాంక్ పేజ్ మంచిగా వస్తుంది. సో కంట్రోల్ జెడ్ అంటే మీకు తెలుసు కదా, అండు అంటే మనం ఒకటి మిస్టేక్ చేసినాం, దాన్ని మనం రికవర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఓకే,
బ్లాంక్ పేజ్ అయిపోయింది. పేజ్ బ్రేకర్. పేజ్ బ్రేక్ అంటే ఏంటంటే ఇక్కడ మనం నాకు ఇప్పుడు పవన్ డార్లింగ్ పవన్ డార్లింగ్ పవన్ డార్లింగ్ అని ఉందా, నాకు ఇది మాత్రమే ఒక పేజ్ కావాలి, మిగతాదంతా వేరే పేజ్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేజ్ బ్రేక్ అని చెప్పి క్లిక్ చేయండి. ఏమైంది? ఇదొక పేజ్ అయింది, అదొక పేజ్ అయింది, అవునా కదా? అర్థమైందా? ఇదొక పేజ్ అయింది, ఇదొక పేజ్ అయింది. మీరు 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 ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, ఏమవుతుంది? పేజ్ బ్రేక్ అంటే ఇదొక పేజ్, ఇదొక పేజ్. నెక్స్ట్ ఇది క్లిక్ చేయండి, పేజ్ బ్రేక్. ఇదొకటి అయింది, ఇదొకటి అయింది, ఇదొకటి అయింది. అట్లా కంట్రోల్ Z. నాకు వద్దు, ఇట్లా మంచిగా ఉంది నాకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏముంది? ఓకే, పేజెస్ అయిపోయినాయి అంటే కవర్ పేజ్ అయిపోయింది, బ్లాంక్ పేజ్ అయిపోయింది, పేజ్ బ్రేక్ అయిపోయింది, అవునా? నెక్స్ట్ ఇప్పుడు టేబుల్స్. నేను ఒక వే ఆఫ్ సీక్వెన్స్లో వెళ్తున్నా, సో అందుకని ఫస్ట్ ఫైల్ చెప్పేసిన, నెక్స్ట్ హోమ్ చెప్పేసిన, నెక్స్ట్ ఇన్సర్ట్ చెప్తున్నా, నెక్స్ట్ డ్రా, అట్లా లైన్గా వెళ్తా. ఎందుకంటే మీరు ఒక్కొక్క దాని గురించి మీకు కాన్సెప్ట్ ఒక్కొక్క దాని గురించి మీకు కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్స్ అని అర్థం అవుతుంది అనుకో, దాన్ని యూజ్ చేసుకొని మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజ్యూమ్ కానివ్వండి, పీడిఎఫ్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ కానివ్వండి, సంథింగ్ అప్లికేషన్ ఫామ్ కానివ్వండి, అవన్నీ చేయొచ్చు. నేను అవన్నీ చెప్తా, అప్లికేషన్ ఫామ్ ఎట్లా చేయాలి అంతే చెప్తా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్స్ చెప్పినాక ఒకవేళ వీడియో ఇంకా లెంత్ ఎక్కువైతే వేరే వీడియో చేస్తాను, లేకపోతే ఇంట్లోనే చేస్తాను. ఓకే, నాకు తెలిసి వీడియో కొంచెం లెంత్ అయితే కొడుతుంది, ఎందుకంటే ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, సో టైం పడుతుంది అనిపిస్తుంది. సో అందుకని వీలైతే ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫార్మాట్ అదే ఏమంటారు, అప్లికేషన్ ఫామ్ కానివ్వండి, రెజ్యూమ్ కానివ్వండి, ఇంకేమైనా ఏమంటారు రెసిప్ట్ ఫామ్ కానివ్వండి, అవన్నీ ఎట్లా చేస్తారు అనేది నేను చూపిస్తాను ఇలా. కాకపోతే అది నెక్స్ట్ వీడియోలో చదవమని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియోనే బాగా లెంత్ అయ్యేటట్టు ఉంది, అందుకని. సో ఓకే, మనకి ఇప్పుడు పేజెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? టేబుల్స్ అంటే చెప్తా. ఇగో మనం ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ పేజ్లో ఉన్నాం, అవునా? నేను జూమ్ చేస్తున్నా, థర్డ్ పేజ్లో ఉన్నా. థర్డ్ పేజ్లో ఇక్కడికి వచ్చేసిన, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టేబుల్స్ అని ఉంది. ఈ టేబుల్స్ ఏంటంటే ఇంకో నిమిషం, ఇది ఇంకా కరెక్ట్ సెట్ కాదు. ఇంకో టేబుల్స్ ఉంది. ఇది ఏంటంటే కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం లేదు, అవునా? ఇప్పుడు టేబుల్స్ క్లిక్ చేసి 1 2 3 4 5 6 7 8 10 ఉన్నాయి, 10 into 10. ఓకే, అర్థమైందా? మనం టేబుల్ డ్రా చేసినాం. ఎట్లా అంటారా? ఇదేంటంటే మనం దీన్ని ఎక్కడైనా జరుపుకోవచ్చు, దీన్ని పట్టుకొని. ఇదేంటంటే సైజ్ పెంచుకోవడం, చిన్న చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అబ్బా, ఇదేంటంటే ఇన్సర్ట్ టేబుల్స్ అంటే మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని చెప్పేసి. సరే, నాకు ఒక 5 కాలమ్స్, ఒక 6, ఇదేనా ప్లస్ 9 కాలమ్స్ కావాలి, 2 రోస్ కావాలి. ఓకే, ఫిక్స్ ద కాలమ్ విడ్త్ ఆటోమేటిక్ వద్దు, అంటే మనం విడ్త్ ఎంత పెట్టుకోవాలి, నెక్స్ట్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి. ఓకే, చూసారా? వచ్చేసింది. మనం టేబుల్ ఎట్లా డ్రా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో. ఓకే, ఇది టేబుల్ తీసుకోండి. ఓకే, టేబుల్ తీసుకున్నాం కదా. టేబుల్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టూడెంట్ నేమ్, నెక్స్ట్ ఫాదర్ నేమ్. నేను స్పెసిఫిక్గా ఇది ఎందుకు చేస్తున్నా అంటే నాకు ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్ చేసి అలవాటు అయిపోయింది కదా, సో మళ్ళీ అదే చేస్తున్నా. నేమ్, నెక్స్ట్ మదర్ నేమ్, నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రోల్ నెంబర్,
ఓకే. స్టూడెంట్ నేమ్ వచ్చేసి పవన్. నెక్స్ట్ పవన్ కుమార్. మన పేరే, మన పేరే నేమ్ ఎందుకని. నెక్స్ట్ శివ. శివ కుమార్. నెక్స్ట్ సంథింగ్ ఏ సంథింగ్ సంథింగ్ బి. నెక్స్ట్ సంథింగ్ బి. బి నెక్స్ట్ బి. అట్లా రోల్ నెంబర్ అంటే 1 2 3 అని రాసుకోవచ్చు ఇట్లా. 1 2 సారీ 2. మీరు ఒక దాంట్లో అయిపోయింది నడివి నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయొద్దు. ఇట్లా ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ ఉందా అంటే ఇట్లా డౌన్ ఆరో ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే కిందికి వెళ్తుంది. ఎంటర్ క్లిక్ చేస్తే మళ్ళీ అందులోనే వస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే ఎంటర్ క్లిక్ చేయకండి, డౌన్ బటన్ క్లిక్ చేయండి, డౌన్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం దీనికి మనం ఏమంటారు అంటే స్టైల్స్ మార్చుకోవచ్చు. స్టైల్స్ ఎట్లా, షేడ్ కలర్స్ అంటే స్పెసిఫిక్ ఒక బాక్స్ లేకపోతే ప్రతి ఒక్కదానికంటే దీన్ని ఫస్ట్ దీంట్లో సెలెక్ట్ చేసుకొని షేడ్ కలర్ ఇచ్చేస్తే బాక్స్ అనేది కలరింగ్ అనేది వచ్చేస్తుంది. లేదు నాకు స్పెసిఫిక్గా బాక్స్ ఒక నిమిషం ఎటు పోయింది. ఓకే, మీరు టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు టేబుల్ డిజైన్ అండ్ టేబుల్ లేఅవుట్ అనేది ఆప్షన్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఎప్పుడైనా సరే ఎంఎస్ వర్డ్లో ఏది చేసినా, ఏది అప్లై చేయాలనుకున్నా ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే అది అప్లై అవుతుంది, లేకపోతే అది అప్లై అవ్వదు. ఒక ఇమేజ్ని మన డివైస్లో ఉన్న ఇమేజ్ అయినా సరే, ఆన్లైన్ ఇమేజ్ అయినా సరే కొన్ని స్టాక్స్ ఉంటాయి. స్టాక్స్ అంటే కొన్ని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కజర్ అనేది ఫస్ట్ మనం ఒక్క దగ్గర పెట్టుకోవాలి. 2 టైమ్స్ క్లిక్ చేయండి, వస్తుంది. ఓకే, కజర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎంటర్ క్లిక్ చేయండి, వచ్చేసిందా. ఇక్కడ మనకి టేబుల్ అయిపోయింది. టేబుల్ అంటే నెక్స్ట్ పిక్చర్స్. దిస్ డివైస్ అంటే ఈ డివైస్లో ఉన్న ఇమేజెస్. నెక్స్ట్ లేకపోతే స్టాక్ ఇమేజెస్ అంటే కొన్ని ఇమేజెస్ అని ఇలా చిన్నగా లోడ్ అయి ఉంటాయి అవి. నెక్స్ట్ అదర్ ఆన్లైన్ పిక్చర్స్ అంటే మనం డేటా, మనం వైఫై యూజ్ చేసుకొని ఇమేజెస్ కూడా మనకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డివైస్లో ఉన్న ఇమేజ్ ఒకటి మీకు యాడ్ చేసి చూపిస్తా. ఓకే, ఇమేజెస్. ఓకే, ఓకే, మన ఇమేజ్ అనేది లోడ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఎవరో కాదండి నేనే. ఓకే, ఓకే, మనం దీన్ని ఇట్లా మనం యూజింగ్ ఈ కర్వ్స్ ఉన్నాయా, 1 2 ఒక నిమిషం చిన్న చేస్తా. 1 2 3 4 5 6 అంటే ఉన్నాయి కదా, మొత్తం 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సారీ 8. దాంతో మనము ఈ ఇమేజ్ని సైజ్ తగ్గించుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్లా దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ Z అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇమేజ్ ఎట్లా లోడ్ చేసుకోవాలో. నెక్స్ట్ ఇన్సర్ట్కి వెళ్ళేసి మనకు కొత్త బ్లాంక్ పేజ్ కావాలి కాబట్టి బ్లాంక్ పేజ్, ఇక్కడ బ్లాక్ పేజ్ వచ్చేసింది. ఇక్కడ మనం కొంచెం జూమ్ చేసుకొని మనం ఇక్కడ షేప్స్ అనేది తీసుకోవాలి. షేప్స్ అనేది తీసుకొని మనం చిన్నగా ఒక ఇల్లు కడతాం. చెప్తా ఎట్లా వేయాలి ఇల్లు కూడా. ఆల్రెడీ మీకు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటే మీరు ఏమంటారు, పెయింటింగ్లో వేసే ఉంటారు డ్రాయింగ్, బట్ నేను ఇందులో కూడా చేసి చూపిస్తే ఎట్లా వేయాలి డ్రాయింగ్ అని చెప్పేసి. ఇన్సర్ట్లోకి వెళ్ళేసి షేప్స్కి వెళ్ళేసి ఒక ట్రయాంగిల్ షేప్ తీసుకోండి. ట్రయాంగిల్ షేప్ తీసుకొని
ఈ ట్రయాంగిల్ షేప్ని ఇటు సైడ్ జరపండి. నెక్స్ట్ దీన్ని జరపండి. ఓకే, ఇప్పుడు దీనికి కలరింగ్ ఇచ్చుకోవచ్చు. కలరింగ్ ఏమి ఇస్తాం? ఓకే, ఫిల్ ద కలర్. ఏ కలర్ చేద్దాం? రెడ్ కలర్ చేద్దామా? ఎల్లో కలర్ ఫిల్ చేసినాక నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ షేప్స్లోకి వెళ్ళేసి ఒక షేప్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇటు పోయింది. ఓకే, కంట్రోల్ Z. మీకు ఏదైనా మీరు చేసింది కనుక మిస్టేక్ అయినాకో కంట్రోల్ Z కానీ కంట్రోల్ Y తోటి మళ్ళీ రీకరెక్ట్ అంటే మళ్ళీ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, అది షార్ట్ కట్ కీ అండి. ఇటు పోయింది. ఓకే, ఇప్పుడు దీనికి కవరింగ్ వేద్దాం. ఏం కవరింగ్ వేద్దాం దీనికి? దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాస్ కాగితం. నెక్స్ట్ ఇప్పుడు కిటికీలు కావాలి, అసలు డోర్ కావాలి. డోర్ తీసుకొని ఓకే, దీనికి కలర్ యాడ్ చేసుకోవచ్చు. డోర్ పెడదాం. నెక్స్ట్ తలుపులు యాడ్ చేద్దాం. నేను ఇంత డీటెయిల్ ఏం చెప్తున్నా అంటే ఇందులో ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇవి చేస్తున్నాను. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కిటికీలు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఒక్క నిమిషం. ఓకే, మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టేసినాం. ఇంతే అండి. ఇందులో కూడా చేయొచ్చు, ఇందులో కూడా చేయొచ్చు అని చెప్పి ఇట్లా చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ మనం ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇల్లు కట్టినాం. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసినాం, టేబుల్స్ యాడ్ చేసినాం. మనం చాలా వర్క్ చేసినాం ఇప్పుడు దాకా. అవునా? ఒక నిమిషం జూమ్ తక్కువ చేస్తున్నాం. ఓకే, మనం ఇన్ని చేసినాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ చేసినాం, తర్వాత టెక్స్ట్ యాడ్ చేసి టెక్స్ట్కి సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కానివ్వండి, లెఫ్ట్ రైట్ అలైన్మెంట్ వేసినాం. నెక్స్ట్ టేబుల్ వేసినాం, దానికి డిజైన్ అవి వేసినాం. నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసినాం. నెక్స్ట్ ఒక చిన్న బొమ్మ వేసినాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇన్సర్ట్కి వెళ్ళేసి మళ్ళీ ఐకాన్స్ అంటే ఓకే మనము ఎక్కడ వేసుకోవాలి? డేటా కావాలి దీనికి. ఓకే, వద్దులే. అంటే ఐకాన్స్ అంటే ఏముందంటే మీరు ఇంకా వైఫై మీరు వైఫై అనొక ఆన్ చేసుకొని చేస్తే ఏం లేదు. ఎట్లా చెప్తానండి, ఒక చిన్న చిన్న ఐకాన్స్ ఉంటాయి కదా, ఫోన్ ఐకాన్ కానివ్వండి, ఒక సింబల్ ఐకాన్స్, అదే ట్రాఫిక్ సిగ్నల్ ఐకాన్ అటు ఉంటాయి కదా, అవన్నిటిని ఐకాన్స్ అంటారు ఇంట్లో. అవన్నీ మనము లోడ్ చేసుకోవచ్చు, ఇంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, 3D మోడల్స్ అంటే మనం దిస్ డివైస్ 3D మోడల్స్ క్లిక్ చేయండి. పిఎన్జి సెట్టింగ్ ఉన్నాయా? ఏం లేదండి, మోడల్స్ ఉంటే మన ఇమేజ్ని 3D మోడల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్. ఓకే, ఇది మనకు కావాలి. ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి రీసెంట్లీ టెంప్లెట్స్, కాలమ్స్, మీకు దీన్ని చూసి మీకు అర్థం అవుతూ ఉంటుంది. మ్యాథ్స్లో ఉంటుంది, మ్యాథ్స్లో బార్ గ్రాఫ్స్ అని సంథింగ్ అని ఉంటుంది, ఎస్ఎస్సిలో. ఐడియా వచ్చిందా? నెక్స్ట్ ఇది ఏమంటారు? ఇది వాతావరణ శాఖ అది అంటారు కదా, అట్లాగా. అంటే దీన్ని యూజ్ చేసుకొని మనము పై చార్ట్గా అంటే దాన్నిటిని మెజర్ చేసుకోవచ్చు. అట్లా మీకు అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఇష్టం ఉన్నట్టు
ఓకే. ఇది యాడ్ చేసుకొని దీన్ని చూస్తే నాకు అర్థమైపోతుంది. ఎట్లా అంటే మనం మ్యాథ్స్‌లో చూసే ఉంటాం అట్లా. అంటే దీన్ని యూజ్ చేసుకొని చేస్తారు వాళ్ళంతా అట్లా. ఇష్టం ఉన్న టైప్స్ మార్చుకోవచ్చు. రో కానివ్వండి. మీరు ఏది క్లిక్ చేసినా దానికనేది డిజైన్ ఫార్మాట్ అనేది పక్కా వస్తది. మీరు టేబుల్ తీసుకున్నా, ఇమేజ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా నెక్స్ట్ ఇన్సర్ట్‌లో ఏమైపోయింది? హ్మ్. ఓకే. సేమ్ చార్ట్ కూడా అంతే. ఇందాక తీసుకున్న చార్టేనా? ఓకే. స్మార్ట్ యాప్. అంటే చార్ట్ ఉంటది ప్లస్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ అనేది మనం ఆల్రెడీ మన డివైస్లో కొన్ని స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకుంటాం కదా, దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఆన్లైన్ వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. డేటా ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇవి కొంచెం కాంప్లికేట్ ఉంటాయి. నెక్స్ట్ కామెంట్ రాసుకోవచ్చు. ఓకే. ఇట్లా కామెంట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్డర్ అంటే మీకు ఐడియా ఉంటుంది. హెడ్డర్ అంటే ఏంది? హెడ్డర్ అంటే సబ్జెక్ట్ నేమ్ పవన్ పవన్ బుక్ అట్లా కొంచెం దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళేసి సైజ్ పెంచుకొని ఫస్ట్ థింగ్ ఫాంట్ యాడ్ చేసుకొని అన్నిట్లోకి వస్తుంది. సైజ్ పెంచుకోవచ్చు. చూసారా, ఒక్కదాని క్లిక్ చేసి అన్నిటికి వస్తుంది. అన్నిటికి వస్తుంది అట్లా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటర్ అంటే ఇన్సర్ట్లో ఫోటర్ ఎక్కడ? ఫోటర్ అంటే పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఇట్లా అర్థమైందా? ఆల్రెడీ వచ్చేసిన పేజ్ నెంబర్ ఇట్లా పేజ్ నెంబర్ 6, 7, 8, 9, 10 అంటే ఇట్లా వచ్చేస్తుంది. చూసారా, ఈ బుక్ నేమ్ ఇది కింద పేజ్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 8 అట్లా పేజ్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 6 ఇట్లా అన్నీ వచ్చేస్తాయి పేజ్ నెంబర్స్ అట్లా. నెక్స్ట్ ఇన్సర్ట్లో నెక్స్ట్ పేజ్ నెంబర్ అంతే సేమ్ అదే. నెక్స్ట్ యాడ్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ మీ మధ్యలో కానివ్వండి, మిడిల్లో కానివ్వండి, స్లైడ్ బార్ లాగా చెప్తా. ఏం చేద్దాం, ఒక బ్లాంక్ పేజ్ తీసుకొని ఒక బ్లాంక్ పేజ్ వచ్చింది మనకి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. ఎట్లా అంటే యూజింగ్ ఇట్లా ఈ వే ఆఫ్లో మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. పవన్ డార్లింగ్ ఇట్లా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న వేలో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఫాంట్ అనేది స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్విక్ పేజెస్ అంటే చెప్తా. నెక్స్ట్ వర్డ్ ఆర్ట్. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకొని ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక్క దగ్గర కజర్ పెట్టుకున్నాక తీసుకుంటే అక్కడ ఆ ప్లేస్లో వచ్చేస్తుంది మనకి ఇప్పుడు. ఓకే, పవన్ డార్లింగ్. ఓకే, పవన్ డార్లింగ్ ఇట్లా దీనికి మళ్ళీ టెక్స్ట్ అనేది, దీనికి మళ్ళీ ఫౌంట్ అనేది, సైజ్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ ఏంది, వాటర్ టైప్ ఏంది? నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ లైన్. సిగ్నేచర్ అంటే మనకు అవసరం లేదు. నెక్స్ట్ డేట్ అండ్ టైం యాడ్ చేసుకోవచ్చు. డేట్ ఎంత? 2nd month 24, 2025. ఓకే, యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ టైం అంటే ఎక్కడ యాడ్ అయింది? ఇక్కడ యాడ్ అయిన టైం మనం ఇష్టం ఉన్నట్టు యాడ్ చేసుకోవచ్చు. అంటే చాలా టైప్స్ ఉంటాయి ఇలా వేసుకోవచ్చు. మండే, February 2025,
ఫిబ్రవరి 2025 అట్లా ఇష్టం అంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇదే నచ్చింది అందుకే ఇది యాడ్ చేసిన. లేదా అట్లా ఇది యాడ్ చేసుకోవచ్చు. వద్దులే ఇదే బాగుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, క్రియేట్ న్యూ అవసరం లేదు. నెక్స్ట్ ఈక్వేషన్స్, ఫార్ములాస్, ఈక్వేషన్స్ అది. నెక్స్ట్ సింబల్స్ ఇందులో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. మనం ఇట్లా సెర్చ్ చేయడానికి వస్తుంది. నాకు తీసుకుంటే సింబల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అయిపోయింది, పేజ్ అయిపోయింది, టేబుల్ అయిపోయింది, ఇల్లుస్ట్రేషన్ అయిపోయింది, మీడియా అయిపోయింది, లింక్స్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది చాలా చెప్తా. నెక్స్ట్ కామెంట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ హెడర్ ఫోటో అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ సింబల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, డ్రాలోకి వెళ్ళేసి ఏం చేయాలంటే మళ్ళీ కొత్త పేజ్ తీసుకోవాలి. ఇన్సర్ట్లోకి వచ్చేసి కొత్త పేజ్ తీసుకొని, ఓకే ఖాళీ ఉంది తీసుకున్నాం కదా పేజెస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏం తీసుకోవాలి మనం, ఓకే ఫైల్ అయిపోయింది, హోమ్ అయిపోయింది, ఇన్సర్ట్ అయిపోయింది, డ్రా చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఇదేం కజర్, ఇది ఏంటంటే లైన్స్, మీకు అర్థమయ్యి ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ మనం డయాగ్రామ్ అయినా వేసుకోవచ్చు. ఇట్లా ఇష్టమైన డయాగ్రామ్స్ వేసుకోవచ్చు. మనకు స్పెసిఫిక్ డయాగ్రామ్ అంటే స్పెసిఫిక్ డయాగ్రామ్ వేసుకోవచ్చు. అట్లా దీంతో డయాగ్రామ్ వేసుకోవచ్చు. మనం కలర్ బయట ఇచ్చిన ముందుకే వస్తుంది. నెక్స్ట్ దీంతో ఇట్లా ఇష్టం అన్నట్టు వేసుకోవచ్చు డయాగ్రామ్స్. ఇదనే కాదు, మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. ఓకే, పెన్సిల్ ఇది స్కెచ్. ఓకే, నెక్స్ట్ రూలర్, అంటే ఇది ఎంత అదే ఎన్ని డిగ్రీస్ ఉందని చెక్ చేసుకోవడానికి అవసరం లేదు. దీనికి ఇట్లా క్లిక్ చేస్తే పోతుంది. నెక్స్ట్ ఫార్మాట్ అంటే ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఒక నిమిషం మీద కంటున్నాం. నెక్స్ట్ ఫార్మాట్ కొంచెం కిందికి అనేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫార్మాట్ తీసుకుందాం. ఎట్లా తీసుకుందాం అంటే నాకు ఇవే కావాలి. అర్థమైంది ఎట్లా తీసుకున్నాం అంటే, ఇప్పుడు మనం దీన్ని చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గుర్తొస్తుంది. అవునా కదా? 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గుర్తొస్తుంది, 10th క్లాస్ నోట్స్ గుర్తొస్తుంది. మనం ఇట్లే రాస్తుంది అప్పుడు నోట్స్ కదా. ఇట్లా రాస్తుంది మనకు నోట్స్. మనం మంచిగా లైన్ బై లైన్ ఇంగ్లీష్ వర్డ్స్లో నీట్గా రాస్తుంది మనం కదా. పాత్రగానే గుర్తొస్తున్నాయి కదా ఇప్పుడు. అట్లా అంటే మనకి ఇదే ఫార్మాట్ కాదు, ఇంకా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. అట్లా తీసుకోవచ్చు, ఇష్టం తీసుకోవచ్చు. బట్ నాకు ఇది నచ్చింది, ఇది తీసుకుంటున్నా. నెక్స్ట్ లింక్స్ టు మ్యాథ్స్, మనకి ఇది కొంచెం నేను చెప్తా. లింక్ టు ప్లే, నెక్స్ట్ డ్రాయింగ్ క్యాన్వాస్, నెక్స్ట్ హెల్ప్ లింక్, ఇవన్నీ కొంచెం హెల్పింగ్ అవి ఉంటాయి. సో నెక్స్ట్ డిజైన్ అంటే మనము ఎట్లా ఒక వే ఆఫ్ ఎట్లా చేస్తామంటే, ఒక నిమిషం, ఇది ఏంటి డిజైన్ అట్లా థీమ్స్ అనేది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఒక పేరాగ్రాఫ్ రాస్తాం కదా. రాసినాక ఆ పేరాగ్రాఫ్ అనేది కొంచెం అదేమంటారు, లైన్ టు లైన్ గ్యాప్ ఇవ్వడానికి కానీ, నెక్స్ట్ అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఇవ్వడం కానీ అదంతా ఇందులో చేస్తాం. నెక్స్ట్ వాటర్ మార్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనము ఒక 10-15 పేజీల వరకు ఒక పీడిఎఫ్ అనేది రాసినాక ఇక్కడ మనం డోంట్ కాపీ అని రాస్తాం. ఎందుకంటే దీన్ని ఎవరు కాపీ చేయొద్దు అని చెప్పి రాస్తాం. అది మనకు వాటర్ మార్క్ అంటే మనకు కనిపించినట్టు కనిపిస్తుంది, బట్ అది కనిపిస్తుంది. అట్లా వాటర్ మార్క్ అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఎట్లనో.
వాటర్ మార్క్ అంటాం దాన్ని మనం. ఒక్కవేళ ఇక్కడ మనం మన పేరు కూడా రాసుకోవచ్చు. ఎట్లా అంటే అయ్యో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కస్టమైజ్ మార్క్ అని ఉందా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ డోంట్ కాపీ ఉందా, ఇక్కడ ఏం రాస్తామంటే మనం పవన్ డార్లింగ్ అని రాస్తాం. పవన్ డార్లింగ్. మళ్ళీ ఇక్కడ మనం ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఫాంట్ వస్తలేదు, నేను ఇంకా ఫాంట్ చేంజ్ చేసుకుంటా. ఏఆర్ఐ ఏరియల్ బ్లాక్ అండ్ అవుట్. ఓకే ఓకే చూసారా మన పేరు వాటర్ మార్కుల కింద కనెక్ట్ అయిపోయింది. మనం అట్లా చేసినాం. మీరు కూడా అట్లా రాసుకోవచ్చు. లేకపోతే దీన్ని మనం క్రాస్ ఒక నిమిషం దీన్ని మనం క్రాస్ కూడా వేసుకోవచ్చు. ఎట్లా అంటే వాటర్ మార్క్ అని చేసి ఇక్కడ డయాగ్నల్ క్లిక్ చేయండి. కాస్తాం. ఓకే చూసారా డయాగ్నల్ వచ్చేసింది. ఓకే అంతే. ఇది బార్డర్స్కి బార్డర్స్ యాడ్ చేయవచ్చు. ఎట్లా అంటే బార్డర్స్ ఎట్లా ఆడదాం. ఓకే బార్డర్స్ మనం లైన్స్ ఎట్లా ఉంటాయి అట్లా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి మళ్ళీ దీనికి కలర్ యాడ్ చేయవచ్చు. బట్ వద్దు వైటే బాగుంది అట్లా. నెక్స్ట్ లేఅవుట్. లేఅవుట్లో ఏముంటుంది మార్జిన్స్. అంటే మార్జిన్స్ ఎట్లా కొట్టాలి ఏం కథ అనేది నార్మల్ మార్జిన్స్. అంటే మనకు కనిపి మార్జిన్స్ ఎట్లా ఉంటాయో ఇది ఉందా, ఇది రూలర్ అంటే దీన్ని. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి రాసినంత. నువ్వు ఏం ట్రై చేసినా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అట్లా. ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. అప్ టు ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది అంతే. రాస్తున్నాయి ఒకటి సంథింగ్ రాస్తున్నా, టెక్స్ట్ చేస్తాను లైట్గా అంతే. మళ్ళీ పోదు అంతే, అక్కడికే స్టాప్ అది అట్లా. అంతే అక్కడికే స్టాప్ అవుతుంది. నెక్స్ట్ కిందకి వస్తుంది అట్లా. అర్థమైందా? అట్లుంటుంది అది ముచ్చట. ఓకే అట్లా. నెక్స్ట్ పేజ్ ఓరియంటెడ్. అంటే నీకు ల్యాండ్స్కేప్ కావాలన్నా ఇట్లా కావాలన్నా పేజ్ అనేది అట్లా. ఇక పేజ్ అని ఇప్పుడు ల్యాండ్స్కేప్ వచ్చేసింది. అంటే ఇట్లా వచ్చేసింది. చూసిరా అబ్జర్వ్ చేసిరా. ఇందాక పేజ్ ఇట్లుండే ఇప్పుడు ఇట్లా వచ్చేసింది అట్లా. A4 షీట్ పేపరే కాకపోతే ఇట్లా వచ్చేసింది. ఇట్లా కాకుండా ఇట్లా వచ్చేసింది. ఇందాకనేమో ఇట్లుండే ఇప్పుడేమో ఇట్లా అయింది. నెక్స్ట్ సైజ్ ఎట్లా మన సైజ్ ఎంత ఉండాలి. A4 షీటే ఉంటుంది చూసారా, A4 షీటే ఉంటుంది సైజు. నెక్స్ట్ కాలమ్స్ అనేది మనం రాస్తాం కదా. ఎగ్జాంపుల్ కొంచెం కంట్రోల్ దీన్ని సేవ్ చేసుకున్నాం. ఓకే చూసారా ఎట్లా వచ్చింది. ఒక ఫార్మాట్ వేలో వచ్చేసింది నాకు ఇప్పుడు అంతా. అర్థమైందా? ఒక ఫార్మాట్ వేలో వచ్చేసింది. లేకపోతే కంట్రోల్ ఈ వచ్చిన, సారీ కంట్రోల్ ఎల్ వచ్చిన ఎట్లా వచ్చింది, కంట్రోల్ ఆర్ వచ్చింది ఎట్లా వచ్చింది. అంటే ఒక రైట్ సైడ్ పోయింది అట్లా. అందుకని సారీ కంట్రోల్ ఆర్ వచ్చిన ఏమైంది, మొత్తం రైట్ సైడ్ పోయింది. అవునా కదా? కంట్రోల్ ఆర్ ఏమైంది, రైట్ సైడ్ పోయింది. కంట్రోల్ ఎల్ వస్తే కొంచెం కంట్రోల్ ఎల్లో చూసారా లెఫ్ట్ సైడ్ వచ్చింది. కంట్రోల్ ఈ వస్తే మధ్యలోకి వచ్చింది. అదే కంట్రోల్ జే వస్తే జస్టిఫై అంటే అటు అటు కాకుండా మధ్యలోకి వచ్చింది. అది పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అట్లా. నెక్స్ట్ ఎక్కడున్నా మన లేఅవుట్లో నెక్స్ట్ ఇది మళ్ళీ పేజ్ బ్రేక్, మళ్ళీ నెంబరింగ్, మళ్ళీ హైపోసిషన్. నెక్స్ట్ దీనికి లెంత్ ఎంత, రైట్ ఎంత, నెక్స్ట్ స్పేసింగ్ ఎంత ఇవ్వాలి అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద ప్యానల్ అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదైనా హైడ్ చేసుకోవాలన్నా షో ఆల్ అట్లా. నెక్స్ట్ అలైన్మెంట్ సంథింగ్ ఉంటుంది. ఓకే లైట్. నెక్స్ట్ రిఫరెన్స్ అంటే ఏముంది, టేబుల్ ఆఫ్ కంటెంట్. ఫస్ట్ ఏముండాలి అంటే మన టెక్స్ట్ బుక్ ఉంటుంది, వే ఆఫ్ టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ మేనర్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి యూజింగ్ దీంతో. నెక్స్ట్ యాడ్ టెక్స్ట్, నెక్స్ట్ అప్డేట్ టేబుల్స్. ఇదంతా మనకు చేసుంటే వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెయిలింగ్. ఈ మెయిలింగ్ ఒక్కటి నాకు కొంచెం ఐడియా లేదు, దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే కొంచెం వచ్చు బట్ మిస్టేక్ అంటే కరెక్ట్గా తెలియదు. అందుకని దీని ఒక్క మెయిలింగ్ ఒక్కటి నేను తర్వాత చెప్తాను. చాలా దీనికోసం సపరేట్ టైం తీసుకొని మరీ చెప్తాను. ఎందుకంటే మెయిలింగ్ చాలా ఇంపార్టెంట్ బట్ నాకు అదే వస్తలేదు. సో దానికోసం మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ రివ్యూ, నెక్స్ట్ స్పెల్లింగ్ గ్రామర్ ఉన్నా, నెక్స్ట్ వర్డ్స్ రాసుకుంటా దానిలో
సారీ ఆల్ఫాబెట్ రాసుకోవడం, నెంబర్స్ యాడ్ చేయడం. నెక్స్ట్ రీడ్ అండ్ అప్లోడ్, చెకింగ్ యాక్సెసిబిలిటీ, సో ట్రాన్స్లేషను, న్యూ కామెంట్స్, షో కామెంట్స్. నెక్స్ట్ మార్కాలు, షో మార్కాలు, మార్కప్స్, రివ్యూ ప్యానల్. సో ఇవన్నీ పెద్దగా అంత ఏముండదు, బట్ చిన్న చిన్న వాటి కోసం మనం యూజ్ చేస్తామని. నెక్స్ట్ వ్యూలో ఏముంటుంది? రీడ్ మోర్, ప్రింట్ లేఅవుట్, వెబ్ లేఅవుట్, ఆన్లైన్, డ్రాఫ్ట్, ఫోకస్, ఇన్నర్ ఇంప్రెషన్, వర్టికల్, గ్రిడ్, నెక్స్ట్ లైన్స్, మార్కర్, స్విచ్. నెక్స్ట్ హెల్ప్, మెయిన్ ఇంపార్టెంట్ హెల్ప్. ప్రతి దాంట్లో హెల్ప్ అంటే ఏముంటుంది? హెల్ప్, కాంటాక్ట్ విత్ సపోర్ట్, ఫీడ్బ్యాక్, షో ట్రైనింగ్. అర్థమైందా? మీకు ఏదైనా బగ్స్ వచ్చినా, మంచిగా సపోర్ట్ చేయకపోయినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, మీకు ఏదైనా చెప్పాలనుకున్నా హెల్ప్ నుంచి వెళ్ళి వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు. కాంటాక్ట్ సపోర్ట్ ఉంది, ఫీడ్బ్యాక్ ఉంది, షో ట్రైనింగ్ ఉంది, హెల్ప్ ఉంది. ఓకే దీంతో మనం బేసిక్ కాన్సెప్ట్ అనేది అయిపోయిందండి. సో బేసిక్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్స్ అనేది చూద్దాం. ప్రాక్టికల్స్ అనేది చూద్దాం. ఓకే మీకు గనక ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.